భారీ సైబర్ ముఠాపై సైబర్ సెక్యూరిటీ దాడి అని చెప్పి చూస్తా ఉన్నాం. కేరళ బెంగళూరులో 3 కేసుల్లో 6 నిందితులను అరెస్టు. 16 కోట్లకు పైగా మోసాలపై కీలక నిందితులు. బ్లూ డాట్ బాంబే పోలీసు పేర్లతో వృద్ధుడికి 7.12 కోట్ల మోసం అంట. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాల నుంచి 5.66 కోట్లకు టొకారా. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో వ్యాపారవేత్తకు 3.40 కోట్ల నష్టం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక వీలేనంట ఈ పెద్ద మనుషులే. మరి ఈ పెద్ద మనుషులే దొంగలు ఎవరైతే అని చెప్పి చెప్తా ఉన్నారో ఇగో ఒకసారి వాళ్ళ ఫోటోలు జూమ్ చేసి చూపియ్యం. ఎందుకంటే సైబర్ నేరాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. ఆ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో ఎట్లా పడతా ఉన్నారో అయితే నాకైతే అర్థమవుతలేదు. ఇలా వేల కోట్లు సైబర్ నేరగాళ్ళ దగ్గర కోట్లు పోగొట్టుకుంటూ ఉన్నారంటే మరి మీరు ఎందుకని చెప్పేసి అంత అత్యాశకు పోతూ ఉన్నారు, ఎందుకని చెప్పేసి అతి ఆశతో నష్టపోతూ ఉన్నారో ఒకసారి తెలవాలి. కేరళ బెంగళూరు కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఈ మెగా ఆపరేషన్లో సిసిపిఎస్ టీజీసీఎస్బీ పరిధిలో నమోదైన 3 కీలక కేసుల్లో 6 నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. రూపాయలు 16 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైనట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన సొమ్మును లాండరింగ్ చేయడానికి ఈ ముఠా అనేక నకిలీ బ్యాంక్ ఖాతాలను నిర్వహించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో 3 కేరళలో, మరో 3 బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో 6 బ్యాంక్ ఖాతాదారులు, మ్యూల్ అకౌంట్ హోల్డర్, ఒకరు ఏజెంట్గా వ్యవహరించినట్లు వెల్లడించారు. నిందితులు కేరళకు చెందిన రెంజు పతాకురేజీ, అరుణ్ శ్రీనివాస్, సనల్వి మోనాన్, బెంగళూరుకు చెందిన వి జయప్రకాష్, బాలరాజు, హరీష్ జీగా గుర్తించినట్లు తెలిపారు. వృద్ధురాల నుంచి 5,66,00,000 టొకారా అంట. 2014 నవంబర్ 13న ఓ వృద్ధురాలు ఫోన్ చేసి నిందితులు ఆమె ఆధార్ కార్డు లింక్ చేసిన మొబైల్ నెంబర్ నేర కార్యకలాపాల్లో ఉపయోగించబడిందని చెప్పి బెదిరించారు. అనంతరం సిబిఐ, ఆర్బీఐ ట్రై అధికారులమని చెప్పుకున్న వ్యక్తులు స్కైప్ ద్వారా 24 గంటల పర్యవేక్షణలో ఉంచి డిజిటల్ అరెస్ట్ చేసినట్లు నమ్మించారు. నకిలీ సిబిఐ, ఆర్బీఐ లోగోతో పత్రాలు పంపించి బ్యాంకు ఖాతాలను వెరిఫై చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు ఆర్టీజీఎస్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి భారీ మొత్తాలు బదిలీ చేయించారు. మొత్తం 5.66 కోట్ల మోసం జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో కేరళకు చెందిన రెంజు పతాకురేజీని అరెస్ట్ చేసి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తకు 3,40,00,000 కుచ్చు టోపీ అని చెప్పేసి. బేగంపేటకు చెందిన ఓ వ్యాపారవేత్త ORBM ట్రేడింగ్ ప్లాట్ఫారంలో పేరుతో మోసపోయాడు. నకిలీ ప్రొఫెసర్గా పరిచయం చేసుకున్న నదీర్ వర్మ అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించారు. మొదట ₹1,00,000 పెట్టుబడి పెట్టి చిన్న లాభం చూపించి నమ్మకం కల్పించారు. తర్వాత 22 రోజుల్లో 3.40 కోట్ల పెట్టుబడి చేయించారు. డబ్బు వెనక్కి తీసుకోవాలంటే అదనపు డిపాజిట్ కోరడంతో మోసం బయటపడిందని నిందితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వి జయప్రకాష్, బాలరాజు, హరీష్ జీలను అరెస్టు చేశారు. ఈ ముఠాలో విదేశాల్లో ఉన్న ప్రధాన మోసగాళ్లు గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని డీజీ తెలిపారు. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరుతా ఉన్నారు. ఎందుకని చెప్పేసి ఇంత ఈజీగా దొంగలకు మోసపోతూ ఉన్నారు. చదువుకున్నారు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు వీళ్ళు కూడా మోసపోతూ ఉన్నారంటే ఏ రకంగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి, వీళ్ళు ఎంత పిచ్చిలో ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఒకసారి